ఎవరు కుటుంబ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఈ టిప్స్‌తో మీ ఇంట్లోని పనులను చాలా సులువుగా చేసుకొని, చాలా డబ్బులను ఆదా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోనైతే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో గనుక మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది ప్రతి వారానికి 1, 2 సార్లైనా కూడాను గ్రైండర్‌లోన ఇలా రుబ్బులనేవి ఆడుతూ ఉంటాం కదండీ! ఇలా రుబ్బు అనేది ఆడేటప్పుడు చక్కగానే తీసేస్తాం గానీ, గ్రైండర్ కడగాలంటే చాలామందికి చాలా చిరాకు, విసుగు కూడా వచ్చేస్తుందండి. అలాగే కొంతమంది రాళ్ళు అనేవి బయటకి తీయలేక కూడాను ఎండగొట్టేసి నైట్ అంతా నీళ్ళు పోసి పక్కన పెట్టి మార్నింగ్ కడుగుతూ ఉంటారు. ఇంత మనం కష్టపడే పనే లేకుండా, చేయి పెట్టి ఎక్కువగా రుద్ది క్లీన్ చేసే పనే లేకుండా మూలల్లో కేవలం ఒక్క నిమిషంలోనే ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. సో, ఇటువంటి బ్రషెస్ అనేవి మనకి మార్కెట్‌లో చాలా తక్కువగానే ఉంటాయండి. సో, నేను డీమార్ట్‌లో రూ. 110కైతే దీన్ని తీసుకున్నాననమాట. ఇది మనకి పాల సీసాలు, బాటిల్స్ కడుక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ గ్రైండర్ కడుక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రుబ్బంతా కూడా తీసేసిన తర్వాత గ్రైండర్‌ని ఒక్కసారి ఆన్ చేసేసుకొని ఇలా కొంచెం వాటర్‌ని ఒక గ్లాసుడు వాటర్‌ను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే చుట్టూ కూడా పోసుకుంటే ఇలా మూలల్లో నీట్‌గా క్లీన్ చేసేసామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నార్మల్‌గా మన చేతితోటి కడిగిన దానికంటే కూడా ఈ బ్రష్ తోటి ఈజీగా క్లీన్ చేసేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి బ్రష్ అనేది లేదనుకోండి, గ్రైండర్ కడగడానికి ఈ విధంగా ఒక బ్రష్ అనేది వేరేగా పెట్టుకేసుకోండి. నేనైతే ఈ బ్రష్ మీకు కావాలంటే లింక్ కిందన ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి చక్కగా. ఇలా మనం ఇటువంటి బ్రష్‌ల్లో దేనితోనైనా కూడా గ్రైండర్‌ని తీసి బయటికి రాళ్ళు తీసి క్లీన్ చేసే పనే లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. కావాలంటే ఒకసారి వీడియోలో చూడండి. జస్ట్ క్లీన్ అయిపోయింది. అలా వాటర్ పోసేసరికి ఇంకో గ్లాసు. దీన్ని తీసేసి మీరు డైరెక్ట్‌గా ట్యాప్ కింద పెట్టేసి ఇలా ఒక్కసారి వాష్ చేశారంటే నీట్‌గా ఆరిపోతుంది. లేదు మేము గ్రైండర్ కూడా తీయలేము. కొంతమంది పెద్దవారు అనుకోండి, వాళ్ళు కొంచెం నడుము నొప్పి లాంటివి గట్టా ఉంటది కదా! వాళ్ళు ఎత్తలేరు. అలాంటప్పుడు ఈ గ్రైండర్ అనేది బయటకి తీయకుండా ఉండాలంటే నార్మల్‌గా ఇటువంటి క్లాత్స్ మన కిచెన్ క్లాత్స్ అనేవి ఉంటాయి కదండీ! కాటన్ క్లాత్‌తోనైనా లోన ఉండే వాటర్ అనేది 2, 3 సార్లు ఈ విధంగా తీసామనుకోండి, వాటర్ అనేది క్లాత్ పీల్చేస్తుంది. 4, 5 సార్లు నార్మల్‌గా పిండేసామంటే వాటర్ అనేది వచ్చేస్తుంది. లేదు మనం ఎలానో గ్రైండర్ అనేది నీట్‌గా క్లీన్ చేసేసాం కదా అనుకున్నట్లయితే జస్ట్ ట్యాప్ కింద ఒక్కసారి ఇలా పెట్టేశారనుకోండి చాలా శుభ్రపడిపోతుందండి. దీనికోసం నానిపోతుంది. ఒక్కొక్కసారి కొంతమంది శుభ్రంగా కూడా కడగరండి. అక్కడక్కడ పిండి అనేది ఉండిపోయిందనుకోండి, గ్రైండర్ అనేది తడి ఆడకుండా ఏంటంటే మనకు బూజులో పెట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుందనమాట. అంటే ఫంగల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయనమాట. ఇలా ఫంగల్స్ ఫామ్ అవ్వకుండా గ్రైండర్ కూడాను ఒకే దగ్గర నీట్‌గా ఆరాలి, మిస్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండర్ కడిగిన ప్రతిసారి ఇలా ప్లేట్‌లో రాయి అనేది కూడా ఒక్కొక్కసారి మనకి కిందన ఉంది కదండీ! కాళ్ళ మీద గడ్డ వచ్చేస్తుంది. ఇలా కాళ్ళ మీదకి రాయి అనేది రాకుండా సింపుల్‌గా ఇలా ప్లేట్‌లో మొత్తం కూడా ఇలా కిట్ అంతా కూడా చక్కగా సెట్ చేసామంటే ఎయిర్ అనేది లోనికి వెళ్తుంది కాబట్టి ప్రాపర్‌గా మూలలో గ్రైండర్ అనేది నీట్‌గా ఆరిపోతుందండి. తరువాత మనం చక్కగా సర్దేసుకోవచ్చు. ఇలా మనం గంటల్లో చేసుకునే పనులను చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాము. జనరల్‌గా ప్రతి ఒక్కరికి ఇంట్లోనే ఇలా జరుగుతూనే ఉంటుంది కదండీ! బై మిస్టేక్ మనం తలకు రాసుకున్న ఆయిల్ గాని, లేదంటే పచ్చడిలోనే ఉండే ఆయిల్ గాని ఇన్ని బట్టల మీద పడ్డాయనుకోండి, క్లీన్ చేసుకోవడం చాలా కష్టము. కొంతమంది అయితే నానబెట్టేస్తూ ఉంటారు. ఇలా నానబెట్టడం వల్ల ఇంకా క్లాత్ మొత్తం కూడా జిడ్డు స్ప్రెడ్ అయిపోతుందండి. ఒక్క చుక్క వాటర్ యూజ్ చేయకుండా, ఎటువంటి బ్రష్, సబ్బు పెట్టకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మీకు క్లియర్‌గా అర్థమవడం కోసం జీన్ ప్యాంట్ మీద మరి ఆయిల్ అయితే వేసి చూపించానండి. ఆయిల్ పడిన ప్లేస్‌లో ఒక చాక్ పీస్‌తో గాని, లేదంటే సుద్దరాయితో గాని ముందు క్లీన్ చేసేయండి. మనకు అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం జిడ్డు పోతుంది. ఆ తర్వాత ఈ జిడ్డు, మరక, వాసన పోవాలనుకున్నట్లయితే మనం ఫేస్‌కి రాసుకున్న పౌడర్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఎక్కడైతే మరక పడిందో దాని మీద కొంచెం వేసుకుంటూ ఇలా షార్ప్‌గా ఉండే స్పూన్‌తో గాని, నైఫ్‌తో గాని మళ్ళీ మిగతా క్లాత్‌కి స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా ఇలా క్లీన్ చేసి కొంచెం పౌడర్ వేసుకుంటూ ఇలా మొత్తం కూడా క్లీన్ చేశారనుకోండి, మనం అసలు ఆయిల్ మనకు ఎక్కడ పడిందో కూడాను అస్సలు తెలియదనమాట. అంత నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. ఒక్క వాటర్ చుక్క కూడా యూజ్ చేయకుండా ఎంత ఈజీగా జీన్ ప్యాంట్ మీద పడిన ఆయిల్ మరకను సైతం ఈజీగా క్లీన్ చేస్తాము. చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల కూడా మనకి గంటల్లో అవ్వాల్సిన పనులు అనేవి శ్రమ లేకుండా నిమిషాల్లోనే అయిపోతాయి. ఇంకా థర్డ్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు, చేతులు మంటలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా! ముఖ్యంగా ఈ చలికాలంలో కొంచెం బరువు ఉంటే చాలండి, కొంతమందికి బీపీ, షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా కాళ్ళు, చేతులు అనేవి మంటలు వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సో, అలాంటి వాళ్ళు ఇలా నొప్పులు తగ్గాలంటే సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఒక చిన్న బౌల్ గాని, లేదంటే ఇటువంటి ప్రమిదలు గాని మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అందులోన కొంచెం ఆయిల్ స్టవ్ వెలిగించేసుకొని నువ్వుల నూనె గాని, ఆవాల నూనె గాని, నేనైతే కొబ్బరి నూనె వేసుకున్నానండి. అలాగే 2, 3 వెల్లుల్లి రెబ్బలను కచ్చాబెచ్చాగా దంచేసి కొంచెం పసుపును కూడా వేసుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం వేడి చేసుకోండి.
ఇలా ఎప్పుడైనా మనం పడిపోయేటప్పుడు నొప్పులైనా వచ్చేస్తాయి కదా! నైట్ టైమ్ కొంచెం పెద్దవారికైతే మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు లాంటివి ఒకటి వచ్చేస్తాయి కదండీ! అవి దగ్గర మనం అప్లై చేసి ఇలా గోరువెచ్చగున్నటప్పుడు చేసామంటే కాళ్ళు నొప్పులు, అరిచేతులకి, అరికాళ్ళకి రాసామంటే మంటలనేవి తగ్గి చాలా ఉపశమనం లభిస్తుందండి. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లోని చాలా వస్తువులైతే పనికిరానివిగా పడేస్తూ ఉంటాం గానీ, వీటిల్ని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. సో, ఒక 2 కొబ్బరి చెప్పులుంటే తీసుకున్నాను. అందులో నేను ఒక్క ముక్క మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత 2 వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి ఉంటాయి కదండీ! వాటిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి చిన్న చిన్న హోల్స్ వీలైన మట్టు ఒక 3 గాని, 4 గాని ఇలా నైఫ్‌తో గాని, పిన్నుతో గాని, దబలంతో గాని చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి. ఒక చెప్పు అనేది నేను హాఫ్ చెప్ప మాత్రమే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మీ దగ్గర గమ్ గాని, ఫెవికాల్ గాని ఏవైనా ఉంటే దాన్ని తీసుకోవచ్చండి. నేనైతే డబుల్ సెట్ టేప్ అనేది నా దగ్గర ఉంటే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సెట్ టేప్‌ని లోపల 2 అలాగే బయటని కూడాను ఒక 2 అంటించేసుకొని పేపర్‌ని రిమూవ్ చేసేసుకొని ఇలా ఒక క్యాప్ అంటే మనం హోల్స్ పెట్టిన క్యాప్ అనేది ఉంది కదా! కన్నాలు పెట్టాం దాన్ని లోన పెట్టుకోవాలి. బయట నార్మల్ క్యాప్ అనేది పెట్టేసుకొని అతికించేసుకున్నాం అనుకోండి. ఇది మనకి ఒక అగరబత్తులు వెలిగించుకునే స్టాండ్‌లా యూజ్ అవుతుందండి. నార్మల్‌గా మన అగరబత్తులు వెలిగించిన దగ్గర అగరబత్తులు కాలుతున్నప్పుడు దాన్ని నుంచి వచ్చే బూడిద లాంటిది మనకి స్ప్రెడ్ అయిపోయి చాలా చిరాకుగా వచ్చేస్తూ ఉంటుంది కదండీ! బట్ ఇలా తయారు చేసుకొని చూడండి. ఇది ఒక స్టాండ్‌లా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఆ మసి కూడా అందులోనే పడుతుంది కాబట్టి చక్కగా దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైము దేవుడి పాత్రలు గట్టాని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట. చూసారు కదా! ఎందుకు పనికిరావని పడేసే వాటితోటి ఈజీగా మనం అగరబత్తుల స్టాండ్‌ని రెడీ చేసేసాము. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడాను ఇవి మనకి బయటకు పోవు. సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఎలుకలు అన్నీ కూడా మాయమైపోతాయి ఇంట్లోనివన్నీ. దీనికోసం ఒక స్పూను, 2 స్పూన్ల వరకు కూడా శనగపిండిని గాని, గోధుమ పిండిని గాని ఏదైనా మీకు నచ్చింది తీసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది మనకి ఎలకలు తినగానే వాటి కడుపు అనేది స్పాయిల్ చేసేస్తదనమాట. 1 గాని, 2 గాని వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి అనేది మనకి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో కొంచెం అంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియం సైజులో మనకి ఉండలు ఫార్మ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఈ పౌడర్‌ని తీసుకొని చల్లండి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఖచ్చితంగా ఎలుకలనేవి తినడానికి అట్రాక్ట్ అవ్వాలి కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. మనలో చాలామంది చాలా మెడిసిన్స్ గాని, లేదంటే కెమికల్స్ లాంటివి బోన్లు ఇవన్నీ వాడుంటారండి. వీటి వల్ల ప్రయోజనం అనేది కూడా ఉండదు. సింపుల్‌గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో గనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. ఇలా చూసారు కదండీ! ప్రతి వండలో కూడా 2 పచ్చిమిర్చి ముక్కలు వచ్చేటట్టుగా అయితే ఉంచుకోవాలనమాట. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నిటిని తయారు చేసుకొని ఎలుకలనేవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో నైట్ టైమ్ పెట్టేయండి. ఎక్కువగా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ వైర్లు గట్ట కొరికేస్తుంటాయి కదా! అక్కడ స్టవ్ దగ్గర, గ్యాస్ సిలిండర్స్ దగ్గర ఈటిల దగ్గర పెట్టుకోండి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం చిన్న పిల్లలు గాని, పెంపుడు జంతువులు గాని అస్సలు టచ్ అవ్వనివ్వకండి. చక్కగా నైట్ టైమ్ ఇలా చేసి చూడండి. ఎలుకలు ఇవి తిని బయటకు పోయి చనిపోవడం, లేదంటే ఇంట్లోకి రాకపోవడానికి భయపడతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ చాలా మందికి కూడా కాళ్ళు మీద ఆనెలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ! కొంతమంది లేడీస్‌కి కూడా ఇంట్లో పనుల వల్ల గట్రా చిన్న చిన్నవి వచ్చేస్తుంటాయి చేతుల మీద. వీటిని కొంతమంది అయితే ఎత్తుగుళ్ళని కూడా అంటారండి. ఇవి అంత సింపుల్‌గా అయితే పోవండి. కొంతమందికైతే కొన్ని సంవత్సరాలు బట్టి అనుభవిస్తూ ఉంటారు. చాలా నొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుందండి. వీటిని ఈజీగా 10 రోజుల్లోనే ఎలా తగ్గించాలో ఎటువంటి మెడిసిన్స్ లేకుండా అనే దానికి ఒక మంచి ఐడియా అనేది తెలుసుకుందాం. ఇవి ఆనెలను తగ్గించడానికి వెల్లుల్లి చాలా బాగా సహాయపడుతుందండి. ఒక వెల్లుల్లి రబ్బని తీసేసుకొని ఇలా ఒక చిన్న రుబ్బురోల్లో వేసేసుకొని రాళ్ళ ఉప్పునైతే వేసుకోవాలండి. మనకి గల్లుప్పు అనేది ఉంటుంది కదా! దాన్ని ఒక 4, 5 పలుకుల వరకు వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మీకు ఆనెలనేవి ఉంటాయి కదండీ! ఆ ప్లేస్‌లో గనక మీరు వారం, 10 రోజులు కంటిన్యూస్‌గా పెట్టాలనమాట. పెట్టిన ప్లేస్‌లోన మనం ఊడిపోకుండా టేపుని గాని, గమ్ముతో గనక అతికించేసామనుకోండి ఆ ప్లేస్‌లో గడ్డలా కట్టేసిందంతా కూడాను మనకి నాని వారం రోజుల్లోనే చక్కగా మనకి ఆనెలనేవి తగ్గిపోతాయండి. ఆనెలనేవి అంత సింపుల్‌గా పోవు కాబట్టి చాలా ఎక్కువ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. కొంతమంది అయితే నడడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సింపుల్‌గా ఇలా ఆనెలు తగ్గాలంటే ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆనెలనేవి వారం, 10 రోజుల్లోనే తొలగిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనకి బట్టల మీద టీ, కాఫీ మరకలు లాంటివి గట్ట పడుతూ ఉంటాయి కదండీ! అవి
అంత సింపుల్‌గా అయితే పోవండి. బట్ వాటిని మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాము. నేను మీకు క్లియర్‌గా వీడియోలో అర్థమవ్వడం కోసం వైట్ బనియన్ మీద మరీ వేసి చూపిస్తున్నానండి. టీ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా కాఫీ, టీ మరకలనేవి మనకి క్లీన్ అవ్వాలంటే సింపుల్‌గా ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. జస్ట్ మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ! సో, పళ్ళ తోముకునే పేస్ట్ ఎక్కడైతే మనకి టీ, కాఫీ మరకలు పడ్డాయో ఆ ప్లేస్‌లో కొంచెం అప్లై చేసుకొని ఇందులో బేకింగ్ సోడా అనేది చాలా బాగా ఈ మరకలు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఈ విధంగా బ్రష్‌తో మరక క్లీన్ అయినంత వరకు కూడాను లేదంటే చేత్తోటైనా జస్ట్ ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా చాలా ఈజీగా పోతుంది. మరక వదిలినంత వరకు కూడా కొంచెం కొంచెం బేకింగ్ సోడాని, వాటర్‌ని జల్లుకుంటూ చాలా నీట్‌గా, ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి. సో, మనకెప్పుడైనా కాఫీ మరకలు, టీ మరకలు పడ్డాయనుకోండి వెంటనే క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా త్వరగా వదిలేస్తుంది. ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్‌ని కూడా నేను వేసేసానండి. విమ్ లిక్విడ్‌ని కూడా వేసేసి మీకు క్లియర్‌గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా! కేవలం 2 నిమిషాల్లోనే కాఫీ, టీ మరకలను చాలా ఈజీగా శ్రమ పడకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. ఒకసారి నీటిలోకి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అసలు మనం మరక ఎక్కడ చేసాం కూడా తర్వాత కనిపించదు. తర్వాత చేత్తోటి ఈ విధంగా జస్ట్ ఇలా క్లీన్ చేసేసామనుకోండి మనకి 99% మరక అనేది పోతుంది. ఆ తర్వాత ఎలాగో మనం బట్టలతో పాటు వీటికి సబ్బు, బ్రష్ అనేది పెడతాం కాబట్టి సో, ఇంకా క్లీన్ అయిపోతుందనమాట. ఈసారి బట్టల మీద పడిన టీ, కాఫీ మరకలను చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి ఎక్కువ శ్రమ పడకుండా. చూసారు కదా! బట్టల మీద అసలు మనం ఎక్కడ టీ, కాఫీ మరక వేసామనేది కూడాను మనకే తెలియటం లేదు. అంత బాగా క్లీన్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రతిరోజు మనం కూరల్లోన పచ్చిమిర్చి అనేది కట్ చేస్తూ ఉంటాం కదండీ! పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు మనం కట్ చేసే చేతికి ఏంటంటే ఆ పచ్చిమిర్చిలోని ఘాటు అనేది అంటికిపోయి అవి ఎంతసారి క్లీన్ చేసినా కూడా పోవు కదండీ! ఒక్కొక్కసారి మనం కళ్ళు నలుపుకునేటప్పుడు చెవులోన గట్ట, ముక్కులోన గట్ట పెట్టేసుకోనమంటే విపరీతమైన మంట అనేది వచ్చేస్తుంది. ఎన్ని కేజీలు పచ్చిమిర్చినైనా చేత్తోటి కట్ చేయకుండా, ఎటువంటి కత్తిని యూజ్ చేయకుండా, ఈజీగా మన చేతికి శ్రమ లేకుండా ఎలాగా మనం కట్ చేసుకోవాలనేదైతే ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి ఫోర్క్ స్పూన్ అనేది ఉంటుంది కదండీ! దీనికి 3, 4 పచ్చిమిర్చి అనేవి పడతాయి. దీన్ని ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చాలా ఈజీగా కట్ చేసేసామనుకోండి మన చేతికి శ్రమ అనేవి ఉండదు. ఘాటు కూడా ఏమీ ఉండదనమాట. దీనివల్ల ఎన్ని కేజీలైనా కూడా చాలా ఈజీగా కత్తి లేకుండా కత్తెరతోటే కట్ చేసేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం రెగ్యులర్‌గా వాడే వాటర్ బాటిల్స్ అనేవి వాటర్ డ్రాప్స్ గానీ లేదంటే వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది కదండీ! సో, దానికి రీజన్ ఏంటంటే కప్పు దగ్గర ఉండే మనకేంటంటే లాకింగ్ అనేది అరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనమాట మర అనేది. ఇలా అరిగిపోయేటప్పుడు మనకి వాటర్ అనేది లీక్ అయిపోవడం, కప్పు అనేది సరిగ్గా పట్టకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా పక్కన పడేసే వాటర్ బాటిల్ సైతం మనం చక్కగా ఒక్క వాటర్ డ్రాప్ కూడా లేకుండా అంటే లీక్ అవ్వకుండా చక్కగా మనం పెట్టుకోవచ్చు. దీనికోసం ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ! దీన్ని 1 గాని, 2 గాని తీసుకొని ఇలా ఒక 2 మడతల వరకు పెట్టేసుకొని కప్పుని చక్కగా ఇలా మనం వేసామనుకోండి ప్లాస్టిక్ రబ్బర్ అనేది మనకు అసలు క్యాప్‌ని జరగనివ్వదు కాబట్టి ఒక్క వాటర్ డ్రాప్ కూడా మనకి బయటకు రాదనమాట. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇటువంటి బాటిల్ ఉంటే మీకే తెలుస్తుంది దీని రిజల్ట్. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి తల మీద చుండ్రు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ! డాండ్రఫ్. ఇది ఒక్కసారి వచ్చిందంటే దీన్ని మనము అసలు బయటికి పంపించాలి అంటే తగ్గించాలంటే చాలా కష్టపడవలసి ఉంటుందండి. అంత సింపుల్‌గా అయితే పోదు. చుండ్రు అనేది తల మీద ఒక్కసారి వచ్చేసిందంటే జుట్టు విపరీతంగా ఊడిపోయి తల అనేది దురదేసేసి మనకి చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో, హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఈజీగా ఇలా మనం చుండ్రుని తగ్గించుకోవచ్చండి. దీనికోసం ఒక 2, 3 స్పూన్ల వరకు కూడా కోకోనట్ ఆయిల్ తీసుకోండి. అంటే మీరు తలకి ఏ ఆయిల్ అయితే తీసుకుంటారో ఆ ఆయిల్‌లోన 1, 2 వరకు కూడా ముద్ద కర్పూరం గాని లేదనుకున్నట్లయితే ఆర్త బిళ్ళలనేవి ఉంటాయి కదండీ! ఒక 2, 3 బిళ్ళల వరకు కూడా వేసేసుకోండి. మీకు కావాలంటే ప్యూర్ కొంచెం రేట్ ఉంటుంది గానీ ప్యూర్ కర్పూరం అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. అది కూడా మీరు తెచ్చేసుకొని ఇలా ఆయిల్‌లో వేసుకొని కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడే నుదిటికి పట్టేటట్టు ఒక కాటన్‌తో గాని, చేత్తో గాని కొంచెం అప్లై చేసేసి ఒక గంట తర్వాత స్నానం చేశారంటే 2, 3 సార్లు మీరు ఇలా చేసేసరికి వారానికి మీకు తల మీద ఉండే చుండ్రు, డాండ్రఫ్ ఇదంతా కూడా క్లియర్ అయిపోవడం, హెయిర్ ఫాల్స్ తగ్గడం అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ప్రతిరోజు మన కరివేపాకు లేనిదే కూరలనేవి అస్సలు వండలేం. అలానే కరివేపాకు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేయలేం. ఈ చిన్న చిట్కాతోటి మీరు నెల నుంచి 2 నెలల వరకు కూడా కరివేపాకుని స్టోర్ చేసుకోవచ్చండి. అంత బాగా యూజ్ అవుతుంది. కరివేపాకుని చాలామంది వాష్ చేస్తారు. అలా వాష్ చేయకూడదు, త్వరగా పాడైపోతుంది. కరివేపాకు స్టోర్ చేసుకోవాలంటే సపరేట్‌గా ఒక బాక్స్ అనేది మెయింటైన్ చేసుకొని ఒక అడుగున ఇలా ఒక టిష్యూ పేపర్‌ని వేసేసుకోండి. లేదంటే ఒక న్యూస్ పేపర్‌నైనా వేసేసుకొని చాలామంది కరివేపాకుని త్వరగా ఒలిచేయాలనే ఉద్దేశంతో ఇలా మొత్తం లాగేస్తారు. దీనివల్ల
ఆకంతా నలిగిపోయి చాలా త్వరగా పాడైపోతుందండి. ఏ రెబ్బకు ఆ రెబ్బను మాత్రమే ఇలా సెపరేట్ చేసేసుకోవాలనమాట. అప్పుడే కరివేపాకు అనేది మనకి చాలా ఎక్కువ రోజులు మనకి నిలవ ఉంటుందండి. కరివేపాకులు కుళ్ళిపోయిన వాడిపోయిన ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా చక్కగా తీసేసుకొని కరివేపాకుని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు పుల్లలు చెవులు కన్నాలు పెద్దగా అవ్వాలన్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చాలామంది ఏవైనా నాన్ వెజ్ గట్రా తినేటప్పుడు పళ్ళులో ఇరికిపోయిన మాంసపు ముక్కల్ని కూడా క్లీన్ చేయడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. పళ్ళు తోముకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి. సో మనం ఇలా కరివేపాకుని తీసుకున్నాం కదా, అందులో చిన్న చిన్న మరికొన్ని టిష్యూ పేపర్లు పెట్టి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల 2 నెలల వరకు కూడా పాడవదు. నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మన ఇంటిని ప్రతిరోజు తడిగుడ్డ పెట్టుకున్న కూడా గచ్చులు అనేవి చాలా నల్లగా మురికి మరకలు అనేవి పడిపోయి, గచ్చుల మీద కూడా చీమలు ఎక్కడ పడితే అక్కడ ఈగలు పురుగులు ఇవన్నీ చిరాగ్గా తిరుగుతూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఇల్లు ఎప్పుడు కూడాను పరిశుభ్రంగా మంచి పరిమళంగా ఎటువంటి మరకలు లేకుండా ఈగలు దోమలు పురుగులు ఇవన్నీ కూడా రాకుండా ఉండాలంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు చిన్న మార్పు చేసుకోండి. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ వాటర్లో ఒక స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం పసుపు, దీంతో పాటు మీరు తడిగుడ్డ పెట్టేటప్పుడు ఏదైతే యాడ్ చేస్తారో దాన్ని యాడ్ చేసుకోండి. అలాగే గచ్చులు అనేవి మనకి మంచి సువాసన రావాలనుకున్నట్లయితే ఇందులో కంఫర్ట్ని కానీ లేదంటే సాఫ్ట్ టచ్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట. ఇలా మొత్తం కూడా వేసుకొని దీంతో మీరు తడిగుడ్డ కనుక ఇంట్లోని పెట్టి చూడండి. పసుపు వల్ల అలాగే రాళ్ళ ఉప్పు వల్ల కిందన ఈగలు దోమలు పురుగులు లాంటివి తిరగకుండా దోమలు లాంటివి లేకుండా ముఖ్యంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవి రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయినా కూడా మీరు ఇలా తడిగుడ్డ పెట్టి చూడండి. ఇంట్లోని మార్పు అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. దీంతో పాటు మన ఇల్లు అనేది మంచి సువాసన భరితంగా ఉంటుంది. గచ్చులు కూడా తలతల మరకలు లేకుండా మెరిసిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను తెలుసుకుందాం. మనలో చాలామంది కూడాను లిప్స్కి బయట లిప్స్టిక్లు లిప్ బాంబులు అనేవి వాడుతూ ఉంటారు. ఇవేవి వాడే పనే లేకుండా ఇంట్లోనే ఈజీగా లిప్స్టిక్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం బీట్రూట్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. బీట్రూట్ని ఒకటి తీసుకొని తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని చక్కగా దీని రసాన్ని మనం సపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. బీట్రూట్ అనేది మనకి న్యాచురల్ కలర్ కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్స్ లాంటివి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ ఈ విధంగా ఒక స్టెయినర్లోన వేసేసుకొని ఎంతైతే మనకు రసం వస్తుందో సో అంత తీసుకొని దీన్ని పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుని దగ్గరికి అయినంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాల్సి అంటే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది బయట లిప్స్టిక్ వాడుతుంటారండి. అందులో విపరీతమైన కెమికల్స్ అనేవి ఉండడం వల్ల పెదవులు అనేవి ఫ్యూచర్లో చాలా నల్లగా అయిపోయి నిర్జీవం లేనట్టు అయిపోతాయి కదా. సో అలా కాకుండా ఇంట్లోనే సంవత్సరం పాటు తయారు చేసుకుని హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చండి. ఇందులోన ప్యూర్ మనకి పెట్రోలియం జెల్ అనేది ఉంటుంది కదండి, వ్యాజిలైన్, దాన్ని ఒక స్పూన్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా చక్కగా వేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని సపరేట్ చేసేసుకున్నామంటే ప్యూర్ మనకి లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ దీన్ని ఏ విధంగా వాడుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇటువంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని మన సంవత్సరం పాటు నిల్వ చేసుకుని ప్రతిరోజు కనుక మన పెదవులపై అప్లై చేస్తే చూశారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. పెదవుల పైన ఉండే నల్ల మచ్చలు మరకలన్నీ పోయి పెదవులు అనేవి పగిలిపోకుండా నిర్జీవంగా చాలా బాగుంటాయండి. బయట ఎవరైతే లిప్స్టిక్లు లిప్ బాంబులు వాడతారో అవన్నీ కూడా పక్కన పడేసి ఇలా ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా అప్లై చేసుకొని చూడండి. మీకే మీ పెదవులు కొన్ని రోజులకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామందికి కళ్ళ కింద నల్ల మచ్చలు అనేవి వచ్చేసి అలాగే కళ్ళ కింద క్యారీ బ్యాగ్ లాగా వచ్చేసి అంటే స్కిన్ అనేది జారిపోతుంది కదండి వయసుతో సంబంధం లేకుండా. ఇది ఎందుకు వస్తుందంటే స్కిన్ తత్వం బట్టి స్ట్రెస్ వల్ల ఇలా మనకి నిద్ర లేకపోవడం వంటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి మనకు తగ్గాలంటే మనకి ఏంటంటే బాదం చాలా బాగా యూజ్ అవుతుందండి. గరుకుగా ఉన్న ప్లేస్లో ఒక బాదంని ఇలా చక్కగా రుద్దామంటే మనకు కొంచెం మిశ్రమం వస్తుంది, బాదం మిశ్రమం. దీన్ని మీరు పడుకునేటప్పుడు ఒక 4-5 రోజులు చక్కగా ఎక్కడైతే మనకి ఈ స్కిన్ అనేది జారిపోయినట్టు ఉందో అలాగే ఇలా డార్క్ సర్కిల్స్ వచ్చేసాయో ఆ ప్లేస్లో కొంచెం అప్లై చేసుకొని జస్ట్ ఇలా మసాజ్ చేసి వదిలి కడిగేయండి. 4-5 రోజుల్లోనే మీకు స్కిన్ అనేది టైట్ అయ్యి బ్లాక్ సర్కిల్స్ అనేవి కూడా తగ్గడం మీరు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఐడియా అయితే తెలుసుకుందామండి. మన ఇంట్లో సిలిండర్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు దాని మీద ఉన్న క్యాప్ అనేది ఒకసారి టైట్ అయిపోతుంది కదండి. ఎందువల్లంటే మనం తీసే టైంలోనే ఒక్కొక్కసారి గట్టిగా బిగుసుకుపోతుంది. కొంతమంది పక్కవారు సహాయం కూడా తీసుకుంటారు. ఎవరు సహాయం లేకుండా ఈజీగా మళ్ళీ మనకి ఈ క్యాప్ అనేది టైట్గా పట్టకుండా చాలా ఈజీగా ఎలా దీన్ని తీసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఐడియా చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా
దువ్వెన పన్నుని ఈ విధంగా మనకు ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటుందండి. క్యాప్‌కి ఇక్కడ ఒక పిన్నిలా ఉంటుంది. దాని దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా దువ్వెన పెట్టేసుకొని థ్రెడ్‌ని ముందు ఈ విధంగా లాగి ఇలా జస్ట్ ఇలా తీసామంటే మనకి చాలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. దీనికోసం మనం పక్కవారి సహాయం తీసుకోవసరం లేదు. కప్పు ఒక్కొక్కసారి మనకి టైట్‌గా బిగించిపోతుందనే టెన్షన్ కూడా లేకుండా చాలా ఈజీగా తీసేయొచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇంట్లోన మనం నైట్ టైము చపాతీలు గానీ ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత చపాతీ ముద్ద మిగిలిపోతూనే ఉంటుంది కదండీ! దీన్ని మనం తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెడితే మరుసటి రోజుకి నల్లగా గట్టిగా అయిపోయి చాలా మనకి ఇదిగా అయిపోతుంది కదండీ! గట్టిగా అయిపోతుంది. దీంతో మళ్ళీ మనం మరుసటి రోజు చపాతీలు పులకాలు చేసామంటే అదే విధంగా గట్టిగానే వస్తాయి. మనం వీటితో పులకాలు పొంగేటట్టు చపాతీలు స్మూత్‌గా వచ్చి పూరీలు కూడా చక్కగా రావాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో అడుగున కొంచెం అంటే కొంచెం వాటర్‌ని పోసుకొని అడుగున ఒక చిన్న ప్లేట్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఈ పిండిని అందులో పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ కొంచెం అంటే కొంచెం వేడి చేయండి. పిండి అనేది మనకి కలిపినట్టే చాలా స్మూత్‌గా కూడా వచ్చేస్తుందనమాట. సో, ఇలా పిండి అనేది మనకి స్మూత్‌గా రావడం వల్ల మనం చేసే చపాతీలు చాలా చక్కగా వస్తాయండి. అలాగే పిండి కూడా చాలా స్మూత్‌గా అప్పటికప్పుడే కలిపినట్టే వస్తుందనమాట. ఇలా మిగిలిన పిండే కాకుండా ఒకవేళ మనం అప్పటికప్పుడు కలిపిన పిండితోటి పుల్కాలు గానీ, చపాతీలు గానీ, పూరీలు గానీ పొంగుతూ రావాలన్నా కూడాను ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని చేత్తోటి ఒక్కోసారి ఇలా నలిపేసామనుకోండి పిండి అనేది అప్పటికప్పుడు కలిపినట్టయితే అయిపోతుంది. నేను ఈ పిండితోనైతే పూరీలు చక్కగా వేసానండి. పూరీలు కూడా మనకి చాలా చక్కగా పొంగుతూ వస్తాయి. పాత పిండి కదా గట్టిగా అయిపోతాయి అనే టెన్షన్ ఇటువంటిది పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. అయితే ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా వాడే బాత్రూములు అనేవి ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం విపరీతంగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి గచ్చులు కిందనంటే టైల్స్ దగ్గర చుట్టూ కూడా కార్నర్స్ దగ్గర యెల్లోయిష్‌గా పాచి అనేది చేరిపోయి విపరీతంగా కంపు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ! ముఖ్యంగా బాత్రూమ్ పార్టీ అనమాట 2, 3 రోజులకే ఈ విధంగా గార పట్టేస్తే దీనివల్ల కూడా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది బాత్రూమ్ పార్టీ అయితే ఇంకా చాలా అసహ్యంగా మరకలనేవి పడిపోతుంటాయండి. వీటి మీద సబ్బు మరకలు, వాటర్ మరకలు ఇవన్నీ పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయండి. అసలు బాత్రూమ్ అనేది మనం ప్రతిరోజు కడిగే పనే లేకుండా బాత్రూమ్‌కి ఎటువంటి ఫ్రెషనర్లు వాడకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకొని బాత్రూమ్‌ని ఎప్పుడూ పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవడానికి సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందైతే ఒక నాప్థలిన్ బౌల్ అంటే కలరా ఉండలని అంటూ ఉంటారు కదండీ! ఇవి మనకు మార్కెట్‌లో చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. వీటిని ఈ విధంగా ఒక్కొక్కటి తీసేసుకొని చక్కగా ఇలా మనం చాలా చాలా మెత్తగా పౌడర్ లాగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలండి. చాలామంది బాత్రూమ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా లేదంటే పెద్దవారు ఉన్న మాటి మాటికి యూరిన్ అనేది పోసేటప్పుడు కూడా విపరీతమైన స్మెల్ వచ్చేటప్పుడు ప్రతిసారి కడుక్కోవాలంటే కష్టం కదా! అలాంటప్పుడు ఇలా చెయ్యండి. బాత్రూమ్ 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. నేను ఎప్పుడు ఇదే వాడతానండి ఇంట్లో. ఒక వాటర్ బాటిల్ గానీ, జ్యూస్ బాటిల్ అయినా మనకు ఉంటూనే ఉంటాయి కదండీ! దాంట్లోనే ఈ పౌడర్‌ని ఇలా డైరెక్ట్‌గా వేసేసుకోండి. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలిసింది. మనం బట్టల్లో ఎక్కువగా పెడతాం కదండీ! దీనివల్ల మనకి ఇంట్లోకి, బాత్రూమ్‌లోకి ఈగలు, పురుగులు కూడా రాకుండా ఉంటాయి. 24 అవర్స్ మంచి స్మెల్ కూడా వస్తూనే ఉంటుంది. ఇదే బాటిల్‌లోన మళ్ళీ కొంచెం అంటే కొంచెము బేకింగ్ సోడా అండి ఇది. అంటే మనం వంట సోడా అంటాం కదా! సో, దాన్ని కూడాను ఒక స్పూన్ వరకు కూడాను డైరెక్ట్‌గా ఈ వాటర్ బాటిల్‌లోనే వేసేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి బాక్టీరియా అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోన ఒక 4, 5 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని వేసుకోండి. వెనిగర్ వల్ల కూడా మనకి బాత్రూమ్‌లోకి బాక్టీరియా ఫార్మ్ అవ్వదు. బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు సువాసన భరితంగా ఉంచడానికి సహాయపడుతుందనమాట. ఆ తరువాత ఇందులోన వీలైన మట్టుగా వాటర్‌ని చక్కగా బాటిల్ మొత్తం ఫిలప్ చేసేసుకోండి. దీన్ని మనం నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా కూడా పాడవదు. ఎందువల్లంటే ఇది మనకి చాలా మంచి స్మెల్ వస్తూనే ఉంటుందండి. ఒకేసారి మీకు టైం ఉన్నటప్పుడు పెట్టేసుకోండి. మంచి స్మెల్ రావడం కోసం నేను ఇందులోనైతే సాఫ్ట్ టచ్‌ని యాడ్ చేస్తున్నానండి. కొంచెం మీరు మంచి స్మెల్ వచ్చే కంఫర్ట్‌ని గానీ, సాఫ్ట్ టచ్‌ని గానీ చక్కగా ఇందులో వేసేసుకోండి. పైన ఉండే క్యాప్ అనేది ఉంటుంది కదండీ! దానికి కూడా చిన్న హోల్ చేసుకోండి. ఒక్కసారి మూత పెట్టేసి కిందకి, పైకి కూడాను ఒక్కసారి ఇలా షేక్ చేశారంటే మనకి అంతేనండి. సింపుల్‌గా లిక్విడ్ అయిపోయిందనమాట. క్యాప్‌కి కూడా ఒక చిన్న హోల్ పెట్టేసాను చూసారు కదా! సింపుల్‌గా మనకేంటంటే బాత్రూమ్‌లో జల్లుకోవడానికి బావుంటుందనమాట. మన ఫ్రెషనర్ అయితే రెడీ చేసామండి. బాత్రూమ్‌ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి
చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బాత్రూమ్ అనేది చాలామంది హార్పిక్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారండి. హార్పిక్ అంత సేఫ్ కాదు. చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి, బాత్రూమ్‌ని రెగ్యులర్‌గా కడగాలంటే కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసేసుకొని, ఆ తర్వాత మీరు షాంపూ అయితే షాంపూ లేదంటే ఇలా ఏదైనా హ్యాండ్ వాష్‌ని గాని వేసేసుకొని జస్ట్ కొంచెం వాటర్‌ని చిలకరించేసుకొని ముందు బాత్రూమ్ పార్ట్‌నైతే క్లీన్ చేసుకోండి. ఎందువల్లంటే చిన్నపిల్లలు, పెద్దవారు వాడేటప్పుడు ఈ కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హార్పిక్‌లోన అంత సేఫ్ కాదు కాబట్టి నెలకొక్కసారి మనం హార్పిక్‌ని యూజ్ చేసుకోవచ్చండి. బట్ రెగ్యులర్ వాడకానికైతే మాత్రం అస్సలు వాడకండి. కాళ్ళు పగుళ్ళు కూడా దీనివల్ల వచ్చేస్తూ ఉంటాయన్నమాట. హార్పిక్ కాలికి తగిలినా కూడాను. ఇలా బాత్రూమ్ పార్ట్‌ని జస్ట్ బేకింగ్ సోడా తోటి, సాల్ట్‌తో క్లీన్ చేయడం వల్ల ఎల్లో పాయలు, మరకలు ఇవన్నీ కూడా పోతాయండి. బాత్రూమ్ అనేది చాలా నీట్‌గా కొత్త దానిలా కూడా ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ కూడా ముఖ్యంగా రాకుండా ఉంటుందండి. ఇలా మనం బాత్రూమ్ పార్ట్‌ని చాలా ఈజీగా క్లీన్ చేసేసాం చూసారు కదండీ. సో, ఇలా బాత్రూమ్ పార్ట్‌ని క్లీన్ చేసేసిన తర్వాత కిందన కూడా సేమ్ టైల్స్ దగ్గర కూడా మనకు చాలా ఎక్కువ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దీని మీద కూడా సేమ్ బాత్రూమ్ పార్ట్‌ని ఎలా అయితే క్లీన్ చేసామో సాల్టు అండ్ అలాగే బేకింగ్ సోడా, కొంచెం షాంపూని గాని ఇలా లిక్విడ్‌ని ఏదైనా వేసేసుకొని ఇటువంటి బ్రష్ అనేది పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇలా కార్నర్స్ దగ్గర నుంచి ఇలా మొత్తం క్లీన్ చేసేసామంటే వారం 10 రోజులైనా బాత్రూమ్ అనేది మీకు అలానే ఉంటుందండి. బాత్రూమ్ వాడిన ప్రతిసారి కూడాను మీరు మనం ముందు తయారు చేసాం కదా లిక్విడ్, ఆ లిక్విడ్ చల్లితే సరిపోతుంది. ఇలా బాత్రూమ్ అంతా నేను సింపుల్‌గా ఎటువంటి హార్పిక్‌తో క్లీన్ చేయకుండా జస్ట్ ఇలానే క్లీన్ చేశానండి. మా బాత్రూమ్ పార్టీ గాని, బాత్రూమ్ గాని ఎప్పుడూ ఇలానే ఉంటుంది. జంగు అనేది చేరదు. కొత్తగానే ఉంటుంది. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదండీ. సో, ఫైనల్‌గా మనకి బాత్రూమ్ అనేది ఎంత నీట్‌గా ఉందో, బాత్రూమ్ నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదన్నమాట. బాత్రూమ్‌లో బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వదు, జంగు ఫార్మ్ అవ్వదు, అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాదండి. సో, ఇలా బాత్రూమ్ అంతా కడిగేసిన తర్వాత వారానికొకసారి సో, రెగ్యులర్‌గా మనం బాత్రూమ్ అనేది వాడేటప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక్కసారి మనం తయారు చేసిన లిక్విడ్ అనేది ఉంది కదండీ, దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాత్రూమ్ పార్టీ, సింకులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని రోజుకొకసారి ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి జల్లేయండి. ఇలా జల్లేయడం వల్ల మీ బాత్రూమ్ అనేది 24 గంటలు చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీనికోసం మనం వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టుకొని కెమికల్స్ వాడవలసిన అవసరం లేదు. ఇలా ఇంట్లోనే తయారు చేసిన లిక్విడ్‌తో మీ బాత్రూమ్ అనేది 24 అవర్స్ కొత్త దానిలాగా సువాసన భరితంగా ఉంటుంది. జస్ట్ కొంచెం జల్లితే చాలండి. మీకు వీడియోలో కనిపించాలని నేను ఎక్కువ జల్లుతున్నాను. ఇలా ఒకసారి జల్లితే 24 గంటల సేపు కూడా మనకు బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా మంచి పరిమళం వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నెల రోజుల వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. సో, ఇలా మన బాత్రూమ్‌ని ఎప్పుడు సువాసన భరితంగా కొత్తలాగా సో, ఇదండి ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్.